హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి మనం రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. మనకు ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు కంపల్సరీ బోనాఫైడ్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలి. ఎవరికైతే ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు బోనాఫైడ్ సర్టిఫికేట్స్ లేవో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఈ డిస్ట్రిక్ట్కు చెందినట్టుగా లొకాలిటీ గురించి తెలియజేయడానికి మనము ఈ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ నుంచి 7thలో ఒకవేళ ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్కి మనకు బోనాఫైడ్స్ ఒకవేళ లేకపోతే మనం ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. ఇది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. రీసెంట్గా నేను రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రూప్ 4లో 1:2 లిస్ట్కి నేను సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కావున నేను ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసం అయితే అప్లై చేసి తీసుకోవడం జరిగింది. నాకు యాక్చువల్గా 4th నుంచి 7th వరకు ఈ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అయితే ఉండడం జరిగింది. కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్కి అయితే లేవు. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ నేను చదివిన ఈ స్కూలు అన్రికగ్నైజ్డ్ స్కూల్. సో ఏంటంటే వాళ్ళు బోనాఫైడ్స్ అనేవి ఇవ్వలేదు, ఆ స్కూల్ కూడా ఇప్పుడు లేదు. సో ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్కి నేను ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఏ విధంగా అప్లై చేశానంటే ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెంట్ అనే ఫామ్ తీసుకొని దాంట్లో ఇక్కడ మన నేమ్, అలాగే ఇక్కడ మన ఫాదర్ నేమ్, అలాగే మనం 7th క్లాసు ఏ ఇయర్లో కంప్లీట్ చేసామో అక్కడ అది ఫిలప్ చేయాలి. అలాగే ఇక్కడ ఈ బ్లాంక్లో వచ్చేసి ఓల్ ఆర్ సమ్ పార్ట్ అని రాసి ఇక్కడ ఈ బ్లాంక్లో 4/7 ఇయర్స్ 4/7 ఇందులో కూడా 4/7 అని కంప్లీట్ రాసేసి ఇందులో మనకు ఇక్కడ ఈ సీరియల్ నెంబర్ ప్రకారం అంటే నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇక్కడ 1, 2, 3 అని రాసేసి ఈ ఫస్ట్ క్లాస్లో ఏ విలేజ్లో ఉన్నాను, ఏ మండలు, ఏ డిస్టిక్, అది ఏ పీరియడ్, సపోజ్ ఎగ్జాంపుల్ 1998 నుంచి 1999 వరకు అట్లా. ఈ సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్, ఈ విధంగా ఇది కంప్లీట్గా మనం ఈ సెకండ్ క్లాస్ కూడా ఏ విలేజ్లో ఉన్నావు, ఏ మండలు, అలాగే డిస్టిక్ ఎక్కడ, అది ఎక్కడ చదివావు, మళ్ళీ థర్డ్ క్లాసు, ఈ విధంగా కంప్లీట్గా ఫిలప్ చేసిన తర్వాత దీంతో పాటుగా నేను ఒక లెటర్లో కూడా మా యొక్క అడ్రస్సు, అలాగే ఈ ఇయర్లో నేను ఈ పీరియడ్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ ఈ పీరియడ్లో నేను ఈ విలేజ్లో ఉన్నానని ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రూఫ్ కొరకు నేను ఈ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే 4th నుంచి నేను ఇంటర్ వరకు సబ్మిట్ చేశాను. అలాగే నా క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ఫిలప్ చేసి ఇచ్చిన తర్వాత మనకు ఎంఆర్ఓ గారు వెరిఫై చేసి మనకు సైన్ చేసి స్టాంప్ వేసి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనము రెసిడెన్స్ సర్టిఫికేట్ లాగా మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏంది, మనం ఈ డిస్టిక్ చెందిన వాళ్ళంగా మనకి ఈ డిస్టిక్ కింద మనకు పోస్టులు అయితే మనం అక్కడ జాబ్స్ సంబంధించి మనకు కేటాయించడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లై చేసుకోకపోతే ప్లీజ్ తొందరగా అప్లై చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.